హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలకు వెళ్లే ముందు మీ వంతు సపోర్ట్ గా వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు అండ్ జగపతి బాబు గారు. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. మాకు లభించినటువంటి కొన్ని ఒఫీషియల్ సోర్సెస్ ద్వారా దొరికిన ఇన్ఫర్మేషన్ తో ఈ వీడియో చేయడం అనేది జరిగింది, గమనించగలరు. గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారో, ఎన్ని సినిమాలు రిజెక్ట్ చేశారో, ఎందుకు రిజెక్ట్ చేయవలసి వచ్చిందో, ఇలా చాలా కారణాలపై ఆయన వచ్చి 50 సంవత్సరాలైనా ఇప్పటికీ 100కి పైగా సినిమాలు మాత్రమే చేయడానికి కారణం ఏంటో, ఇలా అనేక విశేషాలపై మేము చాలా వీడియోస్ అనేవి చేయడం జరిగింది. అవన్నీ కూడా ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీ మీద. ఇక ఈ రోజు మనం గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు వదిలేస్తే జగపతి బాబు గారు చేసినటువంటి ఫిల్మ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. బాలకృష్ణ గారు వదిలేస్తే జగపతి బాబు గారు చేసినటువంటి ఫస్ట్ ఫిలిం 2002లో రిలీజ్ అయినటువంటి సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన శివరామరాజు. సముద్రం అనే తమిళ సినిమాకి ఇది ఒఫీషియల్ తెలుగు రీమేక్ మూవీ. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ మేకింగ్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ గారు కూడా ఒక క్యారెక్టర్ చేయడం అనేది జరిగింది. ఈ సినిమాకి ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ అందించగా పరుచూర్ బ్రదర్స్ డైలాగ్స్ రాయడం అనేది జరిగింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా నిలిచినటువంటి ఈ సినిమా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఓవరాల్ గా బిలో యావరేజ్ వెర్డిక్ట్ ని సొంతం చేసుకున్నటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని ఏమీ సాధించలేదు. అయితే ఈ సినిమా స్టోరీని సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు ముందుగా బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టరైజేషన్ ని డిజైన్ చేశారు మేకర్స్. అలాగే హరికృష్ణ గారు కూడా ఈ సినిమాలో రోల్ చేస్తుండడంతో బాలకృష్ణ గారికి ఈ క్యారెక్టర్ బాగా యాప్ట్ అవుతుందని వాళ్ళు భావించారు. అయితే అప్పటికే అలాంటి క్యారెక్టర్స్ అనేవి వరుస పెట్టి చేసినటువంటి బాలకృష్ణ గారు గ్యాప్ లేకుండా మళ్ళీ అలాంటి క్యారెక్టరే మళ్ళీ ప్లే చేయడం ఎందుకని ఆయన ఈ సినిమాని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత జగపతి బాబు గారి వద్దకి వెళ్ళినటువంటి కథ అనేది ఆయన యాక్సెప్ట్ చేయడంతో ఆయన చేయడం అనేది జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిలో యావరేజ్ ఫిల్మ్ గా నిలిచింది ఈ ఫిలిం. మరి బాలకృష్ణ గారు ఈ సినిమా కనుక చేసి ఉండుంటే ఈ సినిమా స్థాయి ఏమైనా పెరుగుండేదా, లేదా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ గా నిలిచి ఉండేదా? మీ ఒపీనియన్ ని, ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, 2005లో రిలీజ్ అయినటువంటి పెదబాబు. పరుచూరి మురళి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అందించినటువంటి ఈ సినిమాకి సురేష్ గోపి డైలాగ్స్ అందించడం అనేది జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు సంగీతం అందించినటువంటి ఈ సినిమాని శ్రీ కీర్తి క్రియేషన్స్ అనే బ్యానర్ లో నిర్మించడం జరిగింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అబవ్ యావరేజ్ గ్రాసర్ గా నిలిచి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కొంతవరకు సెమీ హిట్ స్టేటస్ ని అందుకుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా స్టోరీని పరుచూరి మురళి గారు ముందుగా బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. స్టోరీ నచ్చిన బాలకృష్ణ గారు ముందు చేస్తాను అని చెప్పినా సరే, ఆ తర్వాత అల్లరిపిడుగు అండ్ వీరభద్ర లాంటి సినిమాలకి డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమాకి కూడా డేట్స్ ని అడ్జస్ట్ చేయడంలో కొంతవరకు ఇబ్బంది రావడంతో ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జగపతి బాబు గారి వద్దకు వెళ్ళినటువంటి స్టోరీ అనేది ఆయన నచ్చి యాక్సెప్ట్ చేయడంతో ఈ సినిమా అనేది మొదలైంది. బాక్స్ ఆఫీస్ దగ్గర అబవ్ యావరేజ్ గా నిలిచింది ఈ ఫిలిం. మరి బాలకృష్ణ గారు గనక ఈ సినిమాని చేసి ఉండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక నెంబర్ 3, 2005లోనే ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం అయినటువంటి అనుకోకుండా ఒకరోజు. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో కీరవాణి గారి మ్యూజిక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాని జస్ట్ ఎల్లో మీడియా అనే బ్యానర్ లో నిర్మించడం అనేది జరిగింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సెమీ హిట్ గా నిలిచినటువంటి ఫిలిం క్రిటికల్ అప్రిసియేషన్ ని మాత్రం దక్కించుకుంది. విభిన్నమైనటువంటి సినిమాగా టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా నిలిచింది ఈ ఫిలిం. సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ ని సాధించకపోయినా కూడా క్రిటికల్ గా మాత్రం వైడ్ స్ప్రెడ్ అక్లైమ్ ని, అప్రిసియేషన్ ని దక్కించుకుంది ఈ సినిమా. కల్ట్ స్టేటస్ ని దక్కించుకున్నటువంటి ఫిలిం స్టోరీ అనేది చంద్రశేఖర్ ఏలేటి గారు స్టార్టింగ్ లో బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. ఇందులో జగపతి బాబు గారు ప్లే చేసినటువంటి ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి క్యారెక్టర్ ని ముందు బాలకృష్ణ గారే చేయవలసి ఉంది. అయితే కథ విన్న బాలకృష్ణ గారు ఎంతగానో నచ్చగా ఈ సినిమాని ఆయన చేద్దామని అనుకున్నా సరే, కొంతమంది సన్నిహితులు మాత్రం ఇప్పుడున్నటువంటి పీక్ స్టేజ్ మాస్ ఇమేజ్ లో ఇలాంటి స్టోరీ చేస్తే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలుస్తుందని, తన ఇమేజ్ కి తగ్గ సినిమాలు చేయమని సన్నిహితులు ఆయనకి సలహా ఇవ్వడంతో ఈ సినిమా ఆయనకు నచ్చినా సరే వదులుకోవాల్సి వచ్చింది.
అయితే ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఎప్పుడు వెనకాడిన బాలకృష్ణ గారు ఈ సినిమా విషయంలో మాత్రం ఎందుకో తడబడ్డారనే చెప్పాలి. అయితే ఈ సినిమా కనుక బాలకృష్ణ గారు చేసి ఉంటే చాలా విభిన్నంగా ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది వచ్చి ఉండేది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా సక్సెస్ రేంజ్ అనేది ఇంకా పెరిగి ఉంటుందని చాలా మంది సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు, ముఖ్యంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా భావిస్తూ ఉంటారు. మరి ఈ సినిమాని బాలకృష్ణ గారు చేసి ఉంటే ఎలా ఉండేదో, దీన్ని ఆయన రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 4 దట్ ఈస్ పాండు. 2005లోనే ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాకి దేవి ప్రసాద్ డైరెక్షన్ వహించడం అనేది జరిగింది. శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ లోనే తెరకెక్కినటువంటి ఈ సినిమాకి మణిశర్మ గారు మ్యూజిక్ అందించడం అనేది జరిగింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ సినిమా స్టోరీని దేవి ప్రసాద్ గారు ముందుగా బాలకృష్ణ గారికి చెప్పడం అనేది జరిగింది. అయితే కథ విన్న బాలకృష్ణ గారికి ఈ కథ అనేది పెద్దగా నచ్చకపోవడంతో ఆయన సింపుల్ గా ఈ సినిమాని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత జగపతి బాబు గారి వద్దకు వెళ్ళగా ఈయన యాక్సెప్ట్ చేయడంతో ఈ సినిమా అనేది టేక్ ఓవర్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలవడంతో బాలకృష్ణ గారి జడ్జిమెంట్ పై అందరూ కూడా ఆశ్చర్యపోవడం అనేది జరిగింది. అయితే బాలకృష్ణ గారు ఈ సినిమా చేస్తుంటే ఎలా ఉండేదో, దీన్ని రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 6 2006లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి పొలిటికల్ యాక్షన్ ఫిలిం సామాన్యుడు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ లో రవి సి కుమార్ అనే డైరెక్టర్ డైరెక్షన్ లో రూపొందినటువంటి ఈ సినిమాకి వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం అందించడం అనేది జరిగింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది ఈ ఫిలిం. బడ్జెట్ భారీగా కేటాయించడం కూడా దీనికి ఒక రీజన్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా స్టోరీని డైరెక్టర్ ముందుగా బాలకృష్ణ గారికి చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి పొలిటికల్ యాక్షన్ మూవీ అనేది ఆయన పొలిటికల్ కెరీర్ కి కూడా ఎంతగానో యూజ్ అవుతుందని ఆయన భావించారు. అండ్ చాలా మంది కూడా అదే భావించారు. అయితే లాస్ట్ మినిట్ లో కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ మూవీ నుండి బాలకృష్ణ గారు వాకౌట్ అవ్వాల్సి వచ్చింది. దాంతో జగపతి బాబు గారి వద్దకు వెళ్ళినటువంటి ఈ కథని ఆయన యాక్సెప్ట్ చేయడంతో సినిమా అనేది ప్రారంభమైంది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది ఈ సినిమా. మరి సినిమా చూసిన చాలా మంది ఈ సినిమా బాలకృష్ణ గారు చేసి ఉండుంటే ఖచ్చితంగా చాలా పెద్ద సక్సెస్ ని సాధించి ఉండేది అని వాళ్ళ అభిప్రాయాన్ని ఇప్పటికీ వ్యక్తం చేస్తూనే ఉంటారు. మరి బాలకృష్ణ గారు ఈ సినిమాని రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని, అండ్ ఈ సినిమాని బాలకృష్ణ గారు చేసి ఉండుంటే ఎలా ఉండేది అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇక ఫైనల్లీ 2009లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి అధినేత. ఈ సినిమా 24th ఏప్రిల్ 2009 రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా కూడా పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ గానే ఆడియన్స్ ముందుకు వచ్చింది. వి సముద్ర అనే డైరెక్టరే ఈ సినిమాకి కూడా స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అనేది అందించడం అనేది జరిగింది. ఇక పరుచూర్ బ్రదర్స్ ఈ సినిమాకి డైలాగ్స్ అండ్ స్టోరీని అందించడం అనేది జరిగింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందినటువంటి ఈ సినిమాకి శ్రీకాంత్ దేవ అనే మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ అందించడం అనేది జరిగింది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. విపరీతమైనటువంటి నెగిటివ్ రివ్యూస్ అనేవి కూడా ఈ సినిమాకి వచ్చాయి. అయితే ఈ సినిమా స్టోరీని ముందుగా డైరెక్టర్ చెప్పింది బాలకృష్ణ గారికి. అయితే అదే సమయంలో ఆయన మిత్రుడు అనే సినిమాతో చాలా బిజీగా ఉండడం అండ్ ఈ సినిమా స్టోరీ కూడా ఆయనకి పెద్దగా ఎంగేజింగ్ గా అనిపించకపోవడంతో ఈ సినిమా స్టోరీని ఆయన రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఆ టైంలో ఇంత మంచి సినిమాని, ఇంత మంచి స్టోరీని బాలకృష్ణ గారు ఎందుకు వదులుకున్నారు అనే విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ చూసిన తర్వాత బాలకృష్ణ గారి జడ్జిమెంట్ పై మరొకసారి అందరికీ నమ్మకం అనేది ఏర్పడింది. ఆయన స్టోరీ జడ్జిమెంట్ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో అందరికీ అర్థమైంది. బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచినటువంటి ఈ సినిమా జగపతి బాబు గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిలవడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను కూడా చూడాల్సి వచ్చింది. ఈ సినిమాని బాలకృష్ణ గారు చేయకపోవడం అనేది చాలా బెస్ట్ డెసిషన్ అని ఇప్పటికీ చాలా మంది భావిస్తుంటారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.